వారు నన్ను ప్రేమించి ఆహ్వానించిన రీతిని బట్టి వారికి వారి కుటుంబానికి మరి వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు చేరవచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి గ్రామంలో మీ అందరి ఆసక్తిని బట్టి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మన యేసయ్య అసాధ్యాలను సుసాధ్యం చేసే దేవుడు. నేను కొద్దిసేపు వాక్యాన్ని చెప్తాను, శ్రద్ధగా వినాలి. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అన్నారు. మీరు ఎప్పుడైనా అసాధ్యమైన విషయాలను గురించి మీరు విన్నారనుకో ఆశ్చర్యపోతూ ఉంటారు. అయ్యో, ఇది మానవ మాతృలమైన మనకి సాధ్యం కాదు కానీ దేవునికి సాధ్యమే అని. ఈ మధ్య పేపర్లో ఒక న్యూస్ విన్నాను. మీలో చాలా మంది మొబైల్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. అందులో మీరు ఛార్జింగ్ పెట్టుకుంటారు, బ్యాలెన్స్ అయిపోతే బ్యాలెన్స్ వేయించుకుంటారు. ఒక కొత్త ఫోన్ కనిపెడుతున్నారట, ఆ ఫోన్కి ఛార్జింగ్ పెట్ట అవసరం లేదట, ఛార్జింగ్ వేయక్కర్లేదట, ఎప్పటికీ ఉపయోగించవచ్చు. ఆశ్చర్యపోతున్నారు అలాంటి సమాచారాలు విని. దేవుని అందలి గొప్ప విషయం ఏమిటంటే, దేవుడు మన కోసం చేసినటువంటి కార్యాలను మనం తలుచుకుంటే అవి కంటికి కనిపించవు, హృదయానికి గోచరము కావు అన్నారు. దేవుడు మన ఎడల జరిగించే కార్యాలు వర్ణించలేము అన్నారు. దేవుడు మన ఎడల చేసినటువంటి ఉపకారాలు లెక్కించలేము అన్నాడు కీర్తనకారుడు. ప్రతి ఉదయము దేవుడు మనకిచ్చే ఆశీర్వాదమే, ప్రతి ఒక్క దినము దేవుడు మనకిచ్చే ఆశీర్వాదమే. ఆయన కృపను బట్టి మనం బ్రతుకుతున్నాం. కీర్తనకారుడు అంటారు, నీ కృపను బట్టి మేము మనుగడ సాధిస్తున్నాము అన్నారు. ప్రియులను గమనించారు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. మనల్ని నిర్మించారు, మనల్ని పోషించారు, మనల్ని నడిపించారు, మనల్ని విమోచించారు. ఇంత గొప్ప దేవుడు చేసేటువంటి పనుల్లో ఒక ఆశ్చర్యం ఏమిటయ్యా అంటే, మానవుడు తనకు తానుగా నీతిమంతుడిగా ఎంచబడలేడు. మనిషి గృహాన్ని కట్టగలడు, మనిషి వైద్యం చేయించుకోగలడు, మనిషి డబ్బు బంగారం సంపాదించుకోగలుగుతాడు. ఈ భూమి మీద మనిషి ఏమైనా చేయగలుగుతున్నాడు. కానీ మనిషి దేవుని ఎదుట నీతిమంతుడిగా గాని, దేవుని యందు నిత్య జీవాన్ని పొందుకోవటం దేవుని సహాయం లేకుండా మనిషి చేయలేడు. అవునంటారా కాదంటారా? ఈరోజు చాలా మంది దేవుని సహాయం లేకుండానే మేము బ్రతుకుతున్నాము అనుకుంటారు. ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా దేవుడిచ్చిన ఆహారాన్ని తింటున్నాం. అవునా కాదా? అమెరికాలో ఉన్నవారైనా, సిటీలో ఉన్నవారైనా, ఎక్కడున్నవారైనా ఆయన గుప్పెలు విప్పగా సర్వజీవరాశి తృప్తి పొందుతున్నాయి అన్నారు. సమస్త మానవాళికి కూడా దేవుడు ఆహారాన్ని ఇస్తున్నాడు. దేవుడు ఆహారాన్ని ఇవ్వటం మానేస్తే ఏ ప్రాణి కూడా కడుపు నిండదు. ఒక మాట చెప్పాలి అని అంటే, మనం ఆహారం తీసుకోవడానికి ఏ పదార్థమైనా మనం తీసుకుంటున్నాము అనుకుందాం. మనం బియ్యాన్ని చూద్దాం. రైస్ పండించేటప్పుడు, ఇందాక నేను ఈ గ్రామానికి వచ్చేటప్పుడు దారిలో రైస్ అంటే వరి కోత కోసి కుప్ప వేస్తున్నారు, కట్టలు గట్టి నేను చూశాను. ఆ రైతు ఎంతో కష్టపడతాడు కదా. ఆ రైతు ఎంతవరకు కష్టపడతాడు? విత్తనం వేస్తాడు, నీరు పెడతాడు, ఎరువు పెడతాడు, కాపుదల్లో ఉంటాడు. కానీ ఆ భూమిలో జరిగేటువంటి రసాయనిక చర్య రైతుకు తెలియదు. ఆ భూమిలో ఎంత మార్పు జరుగుతుందో ఆ రైతుకు తెలీదు. తల్లి బిడ్డను మోస్తుంది గర్భంలో, ఆ గర్భంలో జరిగేటువంటి కార్యాలు తల్లికి తెలీదు. చాలా వరకు గర్భంలో ఉండేటువంటి బిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ అనేది కూడా తల్లికి తెలియదు. ఆ తల్లి గర్భవతి అయిందన్న విషయం కొన్ని దినాల వరకు తల్లికి కూడా తెలియదు. అంటే దేవుడు చేసే కార్యాలు సమస్తమును కూడా మహిమకరమైనటువంటివి. అందుకని దేవుని జ్ఞానము ఉన్నతమైనటువంటి జ్ఞానం. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క కృపను బట్టి మానవుడు ఏమైనా చేయగలడు అనేటువంటి ఆలోచనకు వస్తున్నాడు. కానీ నీ దగ్గర డబ్బుంటే, నీ దగ్గర అధికారం ఉంటే, నీ దగ్గర పరపతి ఉంటే నువ్వేమైనా చేయగలవు. కానీ
నిత్యరాజ్యం పొందాలి అంటే యేసయ్య దగ్గరికి రావాల్సిందే. ఒక వ్యక్తి తన పనులను బట్టి, భూమి మీద చాలా మతాలు ఉన్నాయి, భూమి మీద చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. కొన్ని సిద్ధాంతాలు మనం చూసినప్పుడు ఆశ్చర్యం అవుతూ ఉంటాయి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయంలో మనుషులు తమ క్రియల చేత కాదు అన్నారు. ఉదాహరణకి ఒక క్రియ ఉంది, ఏదైనా ఒక పని చేయటానికి నా దగ్గర డబ్బు ఉంది, నేను చేయగలుగుతాను, డబ్బు లేని వారు నేను చేయలేను అనుకుంటాను. కానీ నిత్యరాజ్యాన్ని పొందుకోవటానికి నీ దగ్గర డబ్బున్నా, డబ్బు లేకపోయినా, చదువున్నా, చదువు లేకపోయినా యేసయ్య ఒక్కడే మార్గం, యేసయ్యతోనే సాధ్యం. యేసయ్య లేకుండా నేను చేయగలను అంటే నువ్వు చేయలేవు. ఉదాహరణకి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ డబ్బులతో ఏదైనా ఆహార పదార్థాలు కొనాలి అంటే ఇక్కడికి వెళ్ళి కొంటావు, నీకు నచ్చకపోతే మరో చోటకి వెళ్ళి కొంటావు, ఎక్కడికైనా వెళ్ళి కొంటావు, నీకు అవకాశం, ఆప్షన్ ఉంది. కానీ యేసయ్యలో నిత్య జీవానికి మరొక అవకాశం లేదట. యేసయ్య మాత్రమే నిత్య జీవము. అయ్యా, లోకంలో చాలా మంది దేవుళ్ళుగా కొలవబడుతున్నారు కదా. కాదయ్యా, యేసయ్య ఒక్కడే నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, యేసయ్య ఒక్కడే నిన్ను విమోచించటానికి భూమి మీదకి వచ్చాడు, యేసయ్య మాత్రమే నిన్ను వెతకటానికి భూమి మీదకి వచ్చాడు. ఏ మానవుడు కూడా దేవుణ్ణి వెతకలేదు. మనిషి ప్రయత్నిస్తున్నాడు, దేవుడి కోసం పూజలు పురస్కారాలు ఎన్నో చేస్తున్నాడు, కానీ మనిషి దేవుణ్ణి కనుగోలేడు. ఎందుకో తెలుసా? మానవుని ఆయుష్ చిన్నది, మానవుని జ్ఞానం చిన్నది, కానీ దేవుని జ్ఞానం అపరిమితమైనటువంటి జ్ఞానం, దేవుని జ్ఞానము ఉన్నతమైనటువంటిది. అంత గొప్ప దేవుణ్ణి కనుగొనాలి అని అంటే మానవ శక్తి సరిపోదు గనక మానవుని ఎడల జాలి కలిగిన దేవుడు తనే శరీర రీతిగా ఈ భూమి మీదకి వచ్చారు, తనను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు తండ్రి రొమ్మున ఆనుకున్న కుమారుడే తప్పించి మరి ఎవరు కూడా ఆయనను బయలుపరచలేరు అన్నారు. ఇప్పుడు తండ్రి బయలుపరచబడాలి, పరలోకపు తండ్రి మానవులకి తెలియాలి. ఎవరు చెప్తారు? ఆయనే శరీర రీతిగా ఈ భూమి మీదకి వచ్చారు. ఈ భూమి మీదకి వచ్చి తన ప్రేమను తెలియపరుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. అందుకే యేసు ప్రభు అన్నారు కదా, నేనే మార్గము అన్నారు. అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే మనకేం కావాలి? మార్గం కావాలి, రోడ్డు కావాలి. అవునా కాదా? ఎలా అయినా వెళ్ళిపోతామా? వెళ్ళలేం కదా. ఒక మార్గం ఉంటే మార్గాన్ని పట్టుకునే వెళ్తాం. మరి పరలోకం వెళ్ళాలి అని అంటే, నిత్యజీవం వెళ్ళాలి అంటే, దేవుణ్ణి చేరుకోవాలి అంటే, దేవుణ్ణి తెలుసుకోవాలి అని అంటే యేసయ్య ఒక్కడే మార్గం అట. యేసయ్య ద్వారా వెళితేనే ఆ జీవాన్ని మనం కనుగొనగలుగుతాం. ప్రియులారా, కొద్దివారేమి గొప్పవారేమి, అమెరికాలో వారిని ఎక్కడ వారేమి, గలతీ పత్రికలో అంటున్నారు కదా, యూదుడేమి, గ్రీసస్తుడేమి, స్త్రీ ఏమి, పురుషుడేమి, యజమానుడేమి, దాసుడేమి, అందరూ క్రీస్తునందు సమానమే. మనం అందరూ సమానమే. అత్యధికత ఏమీ లేదు, వ్యత్యాసం ఏమీ లేదు, కులం మతం లేదు, చదువుకున్న వారు ధనికులు వర్గ విభేదం ఏమీ లేదు. యేసునందు అందరూ సమానమే. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు తెలుసా? యేసయ్య ప్రేమ గొప్ప ప్రేమ. రండి ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 25-26 వచనాలు. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అనగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే అనెను. ఈ పై మాటల్లో మనం చూసినట్లయితే ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అనే ఒక మాట వచ్చింది. ఈ మాటను బట్టి చూస్తే ప్రభు వారు ఒక మాట చెప్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అయ్యా, అలా అయితే ఎవరు రక్షింపబడతారు కదా? బైబిల్ గ్రంథం అంటుంది, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని వారి ప్రాణం పోగొట్టుకుంటే వారికి ఉపయోగం ఏమిటి? నీలో ఉన్న ఆత్మ విలువ ఏమిటో తెలుసా? ఈ మాటకు సమాధానం చెప్పాలి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా. ప్రతి మనుషులు కూడా ఒక ఆత్మ ఉంటది, అవునా కాదా? మనుషులు ఏముంటారు చెప్పండి? ఆత్మ ఉంటదా? ప్రాణం ఉంటది, ఆత్మ ఉంటది, అవునా కాదా? ఈ ఆత్మ మనిషి చనిపోతే ఏమంటారు? ప్రాణం పోయిందంటారు, అవునా? ప్రాణం పోయిందంటే చచ్చిపోయినట్టే.
మరి మనుషుల ఆత్మ ఒకటి ఉంటది. ఆత్మ ఏమవుతుంది చెప్పాలి? ఆత్మ ఏమవుతుంది చనిపోతే? మొన్నైనది వెనకటి వలె మొన్నగును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళునని గ్రంథం చెప్తుంది, వాక్యం చెప్తుంది కదా. ఆత్మకు మరణం లేదు. ప్రియులారా గమనించండి, ఆత్మకు మరణం లేదు. సృష్టిలో శాశ్వతమైనవి మూడు. ఏమిటి? ఒకటి, దేవుడు శాశ్వతమైన వాడు. రెండు, పరలోకం శాశ్వతమైనది. మూడు, మానవుడు కూడా శాశ్వతమైన వాడే. మానవుడు కూడా, నీవు నేను కూడా శాశ్వతమైన వాళ్ళమే. కానీ శరీరం అశాశ్వతం. శరీరంలో ఉన్న ఆత్మ శాశ్వతం. అందుకే వాక్యం ఏం చెప్తుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎందుకంటే మానవునికి కూడా అంతం లేదు. ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఆత్మ, నీలో ఉన్న ఆత్మ ఉందే, ఈ ఆత్మ విలువను బైబిల్ గ్రంథం ఏమని చెప్పిందో తెలుసా? ఒకడు లోకమంతా సంపాదించుకుని వాని ఆత్మ పోగొట్టుకుంటే ఉపయోగం ఏముంది? నీలో ఉన్న ఆత్మను వెలపెట్టి కొనడానికి ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వసంపద ఇచ్చినా సరిపోదట. అంత విలువైనది నీ ఆత్మ. నీ ఆత్మ. ఈ మధ్య ఈ ఖగోళ శాస్త్రంలో ఒక మాట విన్నాను నేను. ఈ భూమి లాంటి మరో గ్రహం ఉందట. ఆ గ్రహం మీద, గ్రహం అంతా కూడా వజ్రాలే ఉంటాయంట. ఆ గ్రహంలో మనుషులు ఉండరు. ఆ గ్రహం అంతా ఏముంటాయట? వజ్రాలు. ఒక చిన్న వజ్రం దొరికింది అనుకోండి, ఒక అంగుళం అంత వజ్రం, కొన్ని కోట్లు విలువ ఉంటది. అవునా కాదా? ఒకవేళ ఇప్పుడు అరకు వ్యాలీలో ఉన్న కొండలన్నీ కూడా వజ్రాలు అయిపోయినాయి అనుకుందాం. ఏమండి? నవ్వుతుందా అమ్మ? అరకు వ్యాలీలో వజ్రాలన్నీ కూడా, కొండలన్నీ వజ్రాలు అయిపోయినాయి అనుకో, ఏం చేస్తారు మీరు? చెప్పాలి. ఈ మొత్తం అన్ని తవ్వుకుని గంపలో తెచ్చుకుని ఇంట్లో పోసుకోవటమే కదా, విలువైనవి. అయితే ఈ అరకు వ్యాలీలో ఉండేటువంటి కొండలన్నీ కూడా ఒకవేళ వజ్రాలు అయినా కూడా నీ ఆత్మను కొనలేవు. ఆ డబ్బుతో నువ్వు ఆస్తిని కొనొచ్చు, ఆ డబ్బుతో నువ్వు భూమిని కొనొచ్చు, బంగారాన్ని కొనొచ్చు, విలువైన ఎన్నో వస్తువులు కొనొచ్చు, కానీ నీ ఆత్మను కొనలేవు. ఎందుకో తెలుసా? దేవుడు పెట్టినటువంటి ఆత్మ. ప్రియులారా గమనించండి, ఈ ఆత్మ రక్షింపబడాలి అంటే ఏకైక వ్యక్తి యేసయ్య మాత్రమే. ఈ యేసయ్య ఏం చేశారయ్యా అన్నట్లయితే, ఈ భూమి మీదకి వచ్చి మనల్ని రక్షించటానికి విలువైనటువంటి తన రక్తాన్ని పెట్టారు. పేతురు పత్రికలో అంటారు, వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత కాక, వెండి బంగారం ఏమిటట చెప్పాలి? క్షయ వస్తువు, తరిగిపోయేది, కరిగిపోయేది. అవునా కాదా? బంగారం తాకట్టు పెట్టారు ఎప్పుడైనా? చెప్పాలి. బంగారం తాకట్టు పెట్టారా? బంగారం ఏమైపోయింది? కరిగిపోయింది కదా. బంగారము కరిగిపోయింది, తాకట్టు పెట్టేశారు. విలువైన బంగారం ముచ్చటగా కొనుక్కున్నారు. అవసరం వచ్చింది ఏముందా? లేదు, గతించిపోయింది కదా. వెండి బంగారం వంటి క్షయ వస్తువులు. కష్టపడుతూ ఉంటారు చాలా మంది. అయ్యా కష్టపడుతున్నాను కానీ డబ్బులు నిలబడట్లేదు అంటారు. నిలబడతాయా? ఖర్చు ఉంటేనే. పిల్లలు, కుటుంబము, ఆహారము, వీటన్నిటి నిమిత్తం ఎంత డబ్బున్నా ఆగదు, ఖర్చు అయిపోతూ ఉంటది. అందుకని ఇక్కడ అంటున్నారు, వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత కాక అమూల్యము నిష్కళంకమైన దేవుని గొర్రె పిల్ల చేత మిమ్మల్ని విమోచించను అన్నారు. మరో చోట అంటున్నారు కొరింథీ పత్రికలో, మిమ్మల్ని వెలపెట్టి నేను, మన వైపు చూడాలి, మనల్ని దేంతో కొన్నారట? మన ఆత్మను దేంతో కొన్నారు? క్రీస్తు ప్రభు రక్తముతో కొన్నారు. దేంతో కొన్నారు? మీ మీద వెలపెట్టబడింది అన్నారు. వెలపెట్టబడి క్రీస్తు ప్రభు రక్తంతో కడగబడ్డాం, కొనబడ్డాం, దేవుని సొత్తైన ప్రజలం మనం. వెండి బంగారంతో కొనలేదు. వెండి బంగారంతో కొనవలసిన పరిస్థితి వస్తే భూమి మీద డబ్బున్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారు. అవునా? డబ్బున్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారు. కానీ దేవుడు పక్షపాతి కాడాయన. పరలోక రాజ్యాన్ని అందరికి ఇవ్వాలనుకుంటున్నారు. అన్ని ప్రాంతాల్లో ఉన్నవారు ఉండాలి కదా. అమెరికాలో ఉన్నవారు ఉండాలి, అన్ని చోట్ల మన ప్రాంతంలో ఉన్న అందరూ కూడా ఉండాలని దేవుని ప్రేమ. ఏ ఒక్కరిని కూడా దేవుడు తృణీకరించలేదు. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ,
దేవుని ప్రేమ ఏ విధమైన పక్షపాతం లేని ప్రేమ. అందరూ సమానమే. మనుషులు చూడండి, డబ్బులుంటే అందరూ బంధువులే, అవునా కాదా? డబ్బు లేకపోతే మనల్ని ఎవరు గౌరవించరు, మనం చూడరు, మనల్ని పిలవరు, డబ్బు లేని వాళ్ళ కింద చూస్తారు. యేసయ్య ఇప్పటికీ కూడా నువ్వంతే ప్రేమిస్తున్నారు. నీ దగ్గర ఏమున్నా లేకపోయినా ప్రేమ కలిగిన దేవుడు. రండి, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలను మనం చూస్తే, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక ఎవరైనా చదివినిపించండి అన్నా. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము చదువుతున్నారా? 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియ వలన కలిగేది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. చూడండి మాట, ఎంత చక్కని మాట. మానవుడు రక్షింపబడడానికి ఏముండాలట? విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడ్డారు. కృప ఎవరిస్తారు? దేవుడిస్తారు కదా. కృప ఎవరిస్తారు? నా మాటకి సమాధానం చెప్పాలి. కృప దేవుడిచ్చేది. కృప అంటే యోగ్యత లేని వారికి యోగ్యత ఇచ్చేది. చదువుకోలేని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారనుకోండి, అమ్మో ఎంత గొప్ప కృప అంటారు కదా. కనుక యోగ్యత లేని వారికి యోగ్యతనిచ్చేది కృప. యోగ్యత లేని వారు ఎవరంటే అందరూ కూడా ఎవరు కూడా దేవుని మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారు కదా. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, అందరూ పాపులే. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నేనైనా, ఇక్కడ ఉన్నవారైనా, ఎక్కడున్నవారైనా, ఢిల్లీలో ఉన్నవారైనా, ఏ దేశంలో ఉన్నవారైనా, దేవుని దృష్టిలో అందరూ ఎలాగట? అందరూ పాపులే. అయితే దేవుడు తన ప్రేమను బట్టి ఇదిగో తన కుమారుని పంపించారు గనక ఎవరు అతిశయింపబడడానికి వీల్లేదు. అయ్యో నేను చదువుకున్నాను, నువ్వు అతిశయపడొద్దు. అయ్యో నాకు డబ్బు ఉంది, నువ్వు అతిశయపడొద్దు. నువ్వు డబ్బున్నా, నీకు ఉద్యోగం ఉన్నా, నీకు చదువున్నా, క్రీస్తు ప్రభు సిలువేయబడకపోతే నీలో జీవం లేదు. ఆయన సిలువ వేయబడినందుకే మనం అందరం కూడా రక్షింపబడిన వారం. కనుక ప్రియులారా, మొట్టమొదటిగా మనం చూసే మాట ఏమిటంటే, ఏ నరుడు కూడా అతిశయపడ వీలు లేదు. ఎవరైనా సరే, ఎంత గొప్ప అధికారైనా సరే, ఎంత గొప్ప రాజైనా సరే, ఎంత గొప్పటి వారైనా సరే, క్రీస్తు ప్రభులో మనము నిత్య జీవాన్ని మనం చూస్తున్నాం. తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనంలో, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించెను. మాట చూడండి ప్రియులరా, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు అన్నారు. మనం కొన్నిసార్లు నీతిమంతులుగా ఉండడానికి ప్రయత్నిస్తామట. మన నీతి దేవుని నీతి ముందు కనిపించదట. యెషయా గ్రంథకర్త అన్నారు, మా నీతి మురికి గుడ్డ వంటిదాయను అన్నారు. అంటే దేవుని యొక్క మహిమ ఎదుట మానవుడు ఎలా ఉన్నాడయ్యా అన్నట్లయితే మురికిగానే ఉన్నాడు. ఎంత శుభ్రపరిచే ప్రయత్నం చేసినా, ఎన్ని బలులు అర్పించినా, ఎన్ని పూజలు పురస్కారాలు చేసినా, ఎన్ని యాత్రలు చేసినా, ఎంత డబ్బు చెల్లించినా దేవుని ఎదుట ఎలా ఉన్నాడయ్యా అన్నట్లయితే మురికిగా ఉన్నాడట. అయితే పునర్జన్మ సంబంధమైనటువంటి అన్నారు. అంటే క్రీస్తు ప్రభు రక్తములో కడగబడితే, క్రీస్తు ప్రభు వాక్యము ద్వారా పేతురు గారు అంటారు, ఉదకము చేత స్నానము చేయించారు మనల్ని. వాక్యం ఏం చేయాలండి? స్నానం చేయించాలి. ఈ స్నానం అనేది శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. మనిషి ఆత్మ ఎలాగుంది? మనిషి ఆత్మ చెడ్డది. మనిషి హృదయము చెడ్డది. మనిషి హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది. ఆదికాండం 6వ అధ్యాయంలోనే మానవుని తలంపులు బాల్యము నుండి చెడ్డవన్నారు. చెడ్డ ఆలోచనలే వస్తున్నాయి మనిషిలో, చెడ్డ తలంపులే వస్తున్నాయి. ఏ తరములోనైనా మనిషి నేరస్తుడిగానే ఉంటున్నాడు, స్వార్థపరుడుగా ఉంటున్నాడు, మోసగాడిగా ఉంటున్నాడు,
నీతిమంతుడిగా ఎలా చేయాలి అనంటే ఇక్కడ అంటున్నారు కదా, మనము చేసిన క్రియలు. ఈరోజు లోకంలో కొన్ని ఆచారాలు ఉంటాయి. నేను విమర్శించటం అని కాదు. ఈ ఆచారాలు ఎలాంటివయ్యా అంటే, అయ్యా ఇదిగో నీ దోషం పోవాలి అంటే నువ్వు ఈ వ్రతం చెయ్యి, నీ దోషం పోవాలి అంటే నువ్వు ఈ ప్రయాణం చెయ్యి, నువ్వు దోషం పోవాలి అంటే మరేదో చెయ్యి. వీటన్నిటిని ఏమన్నారు? ఆచారాలు అన్నారు. ఈ ఆచారాల వల్ల మనిషి నీతిమంతుడు అయిపోయాడు అనుకుందాం. ఈ ఆచారాల వల్ల మనిషి నీతిమంతుడు అయిపోతే మనిషి ఏం చేస్తాడు? ఇక ప్రతిసారి కూడా నేరం చేసినప్పుడు ఆచారాన్ని చేస్తూ ఉంటాడు. మనకి పాత నిబంధనలో సమస్య అదే. ఏం జరిగింది? అయ్యా ఈ పాప పరిహారార్థ బలి అర్పించమంటే మనిషి ఏం చేశాడో తెలుసా? ఓహో, అయితే బలి అర్పిస్తే పాపం పోతుంది కనుక పాపం చేసిన ప్రతిసారి బలి అర్పిస్తే సరిపోతుందన్న చోటుకు వచ్చాడు. కానీ నీ చేతిలో ఆ పశువు మరణించేటప్పుడు, అది రక్తాన్ని చెందించినప్పుడు యాజకుని యొద్ద ఆ బలి పశువు చేతి మీద నీ చెయ్యి నుంచాలి. అంటే నీ పక్షంగా ఒక జీవం పోతుందంటే నువ్వు చేసిన పాపానికి నీ ప్రాణం పోవాలని అర్థం చేసుకో. అయ్యో ఎంత పాపమా నేను చేసిందని తెలియాలని ఆ నిబంధన విడిచి మనిషి ఏమనుకున్నాడు? ఒక పాపం చేయాలంటే ముందుగా గొర్రె పిల్లని తెచ్చుకుంటే సరిపోతాయి. ఈరోజు నేను ఈ పాపం చేస్తున్నాను కనుక ఈ గొర్రెను వధించేస్తే నా పాపం పోద్ది అనుకున్నాడు. ఈరోజు లోకంలో ఆచారాలు అలాగే ఉంటాయి. ఈ ఆచారం చేస్తే, ఈ పని చేస్తే, పాత నిబంధన గ్రంథంలో ఒక ఆయన ఉంటాడు. ఈయన సిరియా దేశంలో సైన్యాధ్యక్షుడు. ఈ సైన్యాధ్యక్షుడు బలమైన వాడు. తన రాజుకి అనేకమైన విజయాలు తెచ్చాడు. ఆయన పేరే నయమాను. ఆయన శరీరానికి ఒక వ్యాధి ఉంది. మనిషి బలమైన వాడే, కానీ చర్మం అంతా చర్మ వ్యాధి ఉంది. ఎన్ని చోట్లకి వెళ్ళినా పోవట్లేదు. తన ఇంట ఒక చిన్నది ఉంది. ఆ చిన్నది ఏం చెప్పింది? అయ్యా మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఎలీషా అనే దైవజనుడు, ఆయన దగ్గరికి వెళ్ళు అంది. సరే, ఎలా ఒప్పుకున్నాడో ఈ నయమాన్ అనేటువంటి ఆయన ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆయన తేరు చూసి అన్నాడు కదా, అయ్యా నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు ములుగన్నాడు. ఈ నయమానికి కోపం వచ్చింది. ఏమయ్యా, నేను ఏదో దేశం నుంచి వస్తే నువ్వేం చేస్తావు అనుకున్నాను? నువ్వు బయటకు వచ్చి నా తల మీద చెయ్యుంచి లేకపోతే తైలు రాసి ఆ వ్యాధి పోగొడతాను అనుకున్నావు. నువ్వేమో యోర్దాను నదుల్లోకి వెళ్ళి 7 సార్లు ములగమంటావా? మా దేశంలో నదులు లేవా? మా ఊళ్ళో నదులు లేవా? ఈ మాట చెప్తున్నావా అని కోపం వచ్చి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే తనతో ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు అన్నాడు కదా, నా ఏలినవాడా, నా యజమానుడా, ఎందుకు కోపం తెచ్చుకున్నావు? అదే వ్యక్తి గొప్ప పనే గాని కొద్ది పనే పని చెప్తే చేయవా? ఉదాహరణకి, అబ్బాయి నీ రోగం పోవాలంటే ఇదిగో ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ మనిషికి 1000 రూపాయలు చొప్పున పంచు అన్నాడు అనుకో, పంచాలి కదా. అబ్బాయి ఊళ్ళో వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంటికి 2 ఇత్తడి బిందులు పంచు అన్నాడు అనుకో, పంచాలా లేదా? వస్త్రాలు పంచమంటే పంచాలి, ఆహారం పంచమంటే పంచాలి, డబ్బు పంచమంటే పంచాలి, ఏది పంచమన్నా చెయ్యాలి కదా. అవేమీ చెప్పలేదు కదా నీకు. ఏం చెప్పాడు నీకు? కేవలం ఆ నదిలో ములగమన్నాడు. ఆ చిన్న పని చెప్తే చేయడానికి నీకు ఎందుకు కోపం వచ్చింది అన్నాడు. ఒకసారిగా కోపంగా వెళ్ళిపోతున్న మనసులో ఈ ప్రశ్న ఎప్పుడైతే వచ్చిందో చల్లబడ్డాడు. సరే, నువ్వు అన్నమాట కరెక్ట్, వెళ్దాం. యోర్దాను నదిలో 7 సార్లు ములిగాడు. చిన్న పిల్లవాని దేహం వల్లే స్వస్థత కలిగింది. ఇక్కడ మీరు గమనించండి, ఏం పని చేసింది అంటే తన క్రియలు పనిచేసినాయా? దేవుని కృప పనిచేసిందా? దేవుని కృప. ఒకవేళ అదే ఒక వ్యక్తి గనక, అబ్బాయి నీకు ఈ వ్యాధి నయమవ్వాలి అంటే నీకోసం ఒక వ్రతం చేస్తాను, ఒక పూజ చేస్తాను, దానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నారనుకో, ఖర్చు పెడతామా లేదా? ఇప్పుడు ఖర్చు పెట్టిన వ్యక్తి ఏమనుకుంటాడు? అమ్మో, ఈ పని జరగడానికి నేను ఎంత ఖర్చు పెట్టి ఈ వ్రతం చేశానో, పూజ చేశానో అని మనిషి అనుకుంటాడు. కానీ దేవుడు ఆ విధమైన అవకాశాన్ని మనకి ఇవ్వలేదు. నువ్వు అతిశయపడవలసిన పని లేదు, నువ్వు ఖర్చు పెట్టవలసిన పని లేదు, నువ్వు శ్రమ పడవలసిన పని లేదు. నీ హృదయంలో పశ్చాత్తాపం వస్తే, మీరు కృపచేత
దేవుడు మీతో ఖర్చు పెట్టించాలనుకోలేదు. ఏమన్నారు తెలుసా? మీరు కృప చేత విశ్వాసము ద్వారా రక్షింపబడ్డారు. ఎందరైతే విశ్వసిస్తున్నారో వారందరూ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇస్తున్నారు. నువ్వు చేయవలసిందల్లా అదే. నువ్వు రక్షణ పొందటానికి నీ పరిపూర్ణ హృదయముతో ప్రభు అయిన క్రీస్తును అంగీకరించటమే. అయ్యా, నేను పాపిని, నాకు వేరే మార్గం లేదు, నీలో మాత్రమే రక్షణ ఉందని నువ్వు అంగీకరించినట్లయితే విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మనం ఎంచబడుతున్నాం. ప్రియులను గమనించండి, ఇది డబ్బుతో జరిగేది కాదు, అధికారంతో జరిగేది కాదు, మానవ జ్ఞానంతో జరిగేది కాదు, తెలివితేటలతో జరిగేది కాదు, కేవలము దేవుని కృపను బట్టి జరిగేటువంటిదే. కనుక ప్రియులరా, ఆలోచన చేసినట్లయితే మానవులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. రోమీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో 6వ అధ్యాయము 11వ అధ్యాయం 7వ వచనం 6 అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృపను ఇక కృప కాకపోవును అన్నారు. ఇది క్రియల చేత అయినది కాదు. ఉదాహరణకు అనుకుందాం, మనలో అబ్బాయి మీలో రక్షణ పొందాలి అంటే ఒక 100 కిలోమీటర్లు తీర్థయాత్ర నడుచుకుంటా ఇల్లు రావాలి అన్నారు అనుకో. యవన బిడ్డలు, శక్తి కలిగిన వారు బహుశా నడవచ్చు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఏమంటారు చెప్పండి? అయ్యో, నా కాళ్ళు నొప్పులు ఉన్నాయి, నా వెన్నుపూస నొప్పి ఉంది, నడువు నొప్పి ఉంది, నేను నడవలేను అంటారు. అవునా కాదా? దేవుడు అలాంటి శ్రమ నీకు ఇవ్వలేదు, అలాంటి శ్రమ నీకు ఇవ్వలేదు. దేవుని కృప మన ఎడల పనిచేయటానికి దేవుడు సర్వశక్తివంతుడు, నిన్ను ప్రేమించే దేవుడు. నువ్వు ఏ వయసులో ఉన్నప్పటికీ యెషయా గ్రంథంలో అంటున్నారు కదా, నువ్వు ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే. అవునా కాదా? చూడండి, చిన్నపిల్లలు ఉంటారు ఇక్కడ, చాలా మంది చిన్నపిల్లల్ని తల్లులు అలాగే తండ్రులు కూడా చేతుల్లో పెట్టి కూర్చున్నారు కదా. కొంతకాలం అయిన తర్వాత పెద్దోళ్ళు అయిపోతారు. పెద్దోళ్ళు అయిన తర్వాత ఎత్తుకుంటారా? మాకు సామెత ఉంటుంది, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో. బిడ్డలంటే గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదట కదా. ఒళ్ళో ఉన్నంతసేపే బిడ్డలను సామెత అంటారు. నీ వయసులో నీ తల్లిదండ్రులు నిన్ను ఎత్తుకున్నారు, ఇప్పుడు బహుశా నీ బిడ్డలు నువ్వు ఎత్తుకోవచ్చు, నీ మనోడు నీ మనోరాలను ఎత్తుకోవచ్చు. నిన్ను ఎత్తుకునే స్థితి ఒక చిన్నతనం అని మనకు తెలుసు. వయసు మారాక నిన్ను ఎత్తుకునే వాళ్ళు ఎవరూ లేరు. కానీ దేవుని యొక్క కృపలో ఎప్పటికీ కూడా ఆయన చేత నువ్వు పోషింపబడాలి. ప్రతి వయసులో కూడా నిన్ను పోషింపబడతారు. మన పిల్లలు ఉన్నారు, ఒక వయసు వచ్చాక కష్టపడి పని చేయకపోతే తిడతామో తిట్టమా? బుద్ధి లేదా? వయసు వచ్చింది, కష్టపడాలి కదా అని అంటాం. అవునా కాదా? కొంతకాలమే పోషిస్తారు తల్లిదండ్రులు, వారి శక్తి ఉన్నంతసేపు పోషిస్తారు, తర్వాత వారు కష్టపడాలి. కానీ పరలోకపు దేవుడు ఈ భూమి మీద ఉన్నంతసేపు ఆయనే మనల్ని పోషకుడు. భూమి మీద జీవించినంత కాలం ఆయనే పోషకుడు. ఆయన ఇచ్చిన కృప చేత మనం బ్రతుకుతున్నాం, ఆయన ఇచ్చిన నీళ్లే తాగుతున్నాం, ఆయన ఇచ్చినటువంటి గాలే పీలుస్తున్నాం, ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ దినాలు కలిగి ఉన్నాం. ఆయన లేనిదే ఏమాత్రం కూడా మనము మనుగడ సాధించలేం. కనుక ప్రియులరా, ఈ విషయంలో మనం చూసేది ఏమిటయ్యా అంటే దేవుని కృపను బట్టి మనమందరము కూడా ఆయన కృప చేత రక్షింపబడుతున్నాం. మరొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను, దయచేసి గమనించండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం చదువుతున్నారా? తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురుని, నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటకి త్రోసివేయను. ప్రియులారా గమనించండి, దేవుని ప్రేమ ఎలాంటిదయ్యా అంటే నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. చూడండి, ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళారు అనుకుందాం. ఉద్యోగానికి వెళితే ఆ ఉద్యోగానికి సంబంధించి చదువుకున్న వాళ్ళకే మనల్ని లోనికి రానిస్తారు, మిగిలిన వాళ్ళని బయటికి తోసేస్తారు. అవునా కాదా? బయటికి తోస్తారా తోయిరా? అబ్బాయి ఇది మీకు కాదు, బయటికి తోసేస్తాం కదా. ఆయా రకాలైనటువంటి పరిస్థితులను బట్టి కొన్నిటికి మనకి ప్రవేశం ఉంటుంది, కొన్నిటికి మనకి
ప్రవేశం ఉండదు. కానీ దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటంటే, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను. నువ్వెవరైనా సరే, నీ గతం ఎలాంటిదైనా సరే, నీ యొక్క చదువు ఎలాంటిదైనా సరే, నీ కుటుంబ నేపథ్యం ఎలాంటిదైనా సరే, నీ ఆదాయం ఎంతున్నా సరే, ఎవరివైనా సరే, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను. అందుకే దేవుని ప్రేమనేమన్నారు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమ? సర్వయుగాలలో నిలిచిన ప్రేమ. ఎప్పుడో 1000 సంవత్సరాల పూర్వము ఆదాము అనే వ్యక్తిని సృజించినప్పుడు దేవుడు ఏ ప్రేమ కలిగి ఉన్నాడో ఇప్పుడు అదే ప్రేమ ఉంది. ఆయన ప్రేమ చల్లారిపోలేదు. మనుషుల ప్రేమ చూడండి, కొంతకాలం ప్రేమిస్తారు, అదే మనుషులు మళ్ళీ ద్వేషిస్తారు, అదే మనుషులు పగబెట్టుకుంటారు, అదే మనుషులు కోపాన్ని పెంచుకుంటారు. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, తరాలలో శాశ్వతమైన ప్రేమ. తన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమూ త్రోసివేయను అంటున్నాడు. అంటే స్వార్థపూరితమైనటువంటి ప్రేమ కాదు. నిన్ను ప్రేమించిన ప్రేమ, ఒకవేళ గనక నన్ను రక్షించు అని పలికే మాట నీ నోటదైతే నువ్వు తప్పక రక్షణ పొందుకోవటానికి దేవుడు కృపనిస్తున్నారు. తర్వాత 39వ వచనం ఇదే అధ్యాయంలో, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనుక అంచెదినమున దానిని లేపుట నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. ఆయన ప్రతి వారిని కూడా ఒకనొక దినాన్ని తీర్పు వస్తుందట. కొరింథీ పత్రికలో అంటారు కదా, 5వ అధ్యాయం 11వ వచనంలో, ఇదిగో శరీరముతో జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరయ్యే రోజు వస్తుందట. ఏ మనిషి తప్పించుకోలేడు. ఒకవేళ మనుషులు విర్రవీగుతున్నారేమో, మనుషులు అహంకారులుగా ఉంటున్నారేమో, మనుషులు ఎవరి సహాయము నాకు అవసరం లేదు అనుకుంటున్నారేమో, కానీ దేవుని కృప ఎలాంటిదో తెలుసా? ఈరోజు రాబోయే తీర్పును గురించి నిన్ను ఒప్పింపజేస్తున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, ఒక తీర్పు రాబోతుంది, నువ్వు జాగ్రత్త పడు, తీర్పును ఎదుర్కోవాలి, సింహాసనం ఎదుట నిలవబడాలి. గొప్పవారేమి, రాజులేమి, సామంతులేమి, చదువుకున్న వారేమి, జ్ఞానవంతులేమి, ఎవరైనా కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరు కావాలి. పిల్లలు గమనించండి. ఒకవేళ తప్పించుకునే పరిస్థితి ఉందేమనుకుంటున్నారేమో, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా తప్పించుకోలేరు. ఈ మాట కొంతమంది అనుకుంటారు, నమ్మో నరకమని భయపెడుతున్నారు. కాదు కాదు, ప్రేమ కలిగిన దేవుడు రాబోయే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. జాగ్రత్త పడమని తెలియపరుస్తున్నారు. నష్టపోకూడదని, తన బిడ్డలు కష్టపడకూడదని, ఆ తీర్పు కొరకు సిద్ధపడాలని ఆయన ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నారు. ఆయన కోపానికి ఎవరు నిలబడగలరో చెప్పండి? ఆయన శిక్షించాలనుకుంటే ఇప్పుడే శిక్షించగలడు. కానీ ప్రేమ కలిగిన దేవుడు, అయ్యా తన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయకుండా సిద్ధపరిచి పరిశుద్ధులుగా అనిత్యరాజ్యములో తమతో ఎప్పుడు కూడా ఉండాలని ఆయన సంకల్పిస్తున్నారు. అందుకే దేవుని గురించినటువంటి భక్తిని గురించి అంటారు, అది ఇహపరమైనదై పరలోకమైనదై, అది ఎప్పుడు ఉండేది. ఈరోజు భూమి మీద నువ్వు సంతోషకరమైన దినాలను చూడగలుగుతావు. ఈరోజు నీ భూమి పంట నువ్వు తినగలుగుతావు. నీ రెక్కల కష్టాన్ని నువ్వు ఆనందించగలుగుతావు. నీ బిడ్డలు దీవించబడతారు. నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. నీ కుటుంబంలో ఏ లోటు లేకుండా సమృద్ధి అయిన ఈవులతో నువ్వు నింపబడతావు. ఒకవేళ కనుక నీ జీవితంలో దుఃఖంతో ఉన్నావా, విచారంతో ఉన్నావా, ప్రియులారా గమనించండి. నాకు ఇవ్వబడిన సమయంలో నేను ముగిస్తున్నాను. కొన్ని మాటలు చెప్పి, మరి దేవుడు తన మహాకృపను బట్టి తన శ్రేష్టమైనటువంటి ఈవులతో మనల్ని నింపి మనల్ని బలపరచాలని ఇష్టపడుతూ ఉన్నా. ఈరోజు నేను ఏదో దూర ప్రాంతం నుంచి మీ మధ్యకు వచ్చినప్పటికీ అది నా గొప్పతనం ఘనత కాదు, కానీ దేవుని యొక్క కృప. దేవుడు మిమ్మల్ని ప్రేమించి తన దాసుడిగా నన్ను మీ వద్దకు పంపించారు. మీ జీవితాలు వాక్యం మీద కట్టబడాలి. మీ జీవితాలు ఆశీర్వదింపబడాలి. మొదటిగా ఇదిగో ఆ దిగు వచనాలు అంటున్నారు కదా, నా యొద్దకు వచ్చిన వారిని ఎవరను అపహరించలేరంట. ఒకవేళ కనుక మనం దేవుని చేతుల్లోకి వెళితే అపవాది ఎంత ప్రయత్నించినా, ఈ దాడి చేసినా నిన్నెన్నటికి కూడా అపహరించలేదు. ఒకవేళ అపవాది దాడి చేసే ప్రయత్నాలు ఉన్నట్లయితే నీ దేవుని కంటే శక్తివంతులు భూమి మీద ఎవ్వరూ లేరు. శక్తివంతుడైనటువంటి దేవుని చేతిలో బలమైనటువంటి వ్యక్తులు మీరు.
ఏ దుష్టుడు కూడా నీ ఇంటిని సమీపించలేడు. నీ చుట్టూ కావలి కంచిగా వేస్తాడు. యోబు గ్రంథంలో యోబు దగ్గరికి అపవాది వెళ్ళేటప్పుడు అపవాది అంటాడు కదా దేవునితో, అయ్యా ఆ యోబుని సమీపించలేకపోతున్నావు, నువ్వు కంచి వేశావు, ఆ కంచె తీస్తే నేను వెళ్ళగలుగుతాను. ఈరోజు నీ బిడ్డల చుట్టూ, నీ చుట్టూ దేవుడు ఆ కంచెను వేయాలని ఆశపడుతున్నాడు. ఆ కంచెను దాటి నిన్ను సమీపించాలంటే ఎవరికి అసాధ్యము కాదు. నిన్ను తాకినవాడు నా కనుగుడ్డును తాకినవాడు అన్నారు. దేవుని ప్రేమలో ఎంత గొప్ప వ్యక్తిగా నువ్వు ఉన్నావంటే, రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో, ఆయన ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు జరుగును అన్నారు. ఆయన ప్రేమ చేత నిన్ను ప్రేమించాలి అంటే ఆయన సంకల్పంలో నువ్వు నిలబడాలి, ఆయన చిత్తంలో నువ్వు నిలబడాలి, ఆయన వాక్యములో నువ్వు నిలబడాలి, ఆయన రక్తము చేత కడగబడాలి, ఆయన నామాన్ని ధరించుకోవాలి, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే ఆయన జీవ కిరీటాన్ని ఇచ్చి నిన్ను బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కనుక ప్రియులారా, చివరిగా మీలో ఎవరైనా రక్షణ పొందకపోయినట్లయితే ఏమాత్రము నిర్లక్ష్యం చేయదు. దేవుని వాక్యం చెప్తుంది, నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూల సమయం. ఒకవేళ యేసయ్యను అంగీకరించడానికి ఇంకా వాయిదా వేస్తున్నావేమో, ఇప్పుడు కాదు ఇంకా కొంతకాలం, ఈ నెల కాదు వచ్చే నెల, ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం అనుకుంటున్నావేమో, రేపేమి జరుగునో మనకి తెలియదు, రేపేమి సంభవించునో మనకి తెలియదు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఇప్పటికీ ఈ మాటలు మనకి తెలియపరుస్తున్నారంటే ఆయన తలంపుల్లో మనం ఉన్నాం గనక, ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తున్నారు గనక ఈ మాటలు నీతో చెప్తున్నారు. కనుక ప్రియులారా, దేవుని కృపను బట్టి నేడే యేసయ్యను రక్షకుడుగా అంగీకరించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నా.